హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో నేను ఈరోజు ఇంట్లో సాంబార్ చేస్తున్నాను. నేను చాలా సింపుల్గా చేస్తానండి సాంబార్ వచ్చేసి. సో హడావిడిగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. కొంచెం తీరిగ్గా టైం ఉన్నప్పుడైతే వేరే ప్రాసెస్ ఫాలో అవుతాను అనమాట. సో ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ బ్యాచిలర్స్కి అండ్ ఇంట్లో లేడీస్ ఏదైనా పనికో ఫంక్షన్కో ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి కూర చేసి పెట్టి వెళ్ళాలి అన్నప్పుడు సో ఈ ప్రాసెస్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో వీడియోలో చూపించినట్టుగా కందిపప్పు, కొంచెం చింతపండు, ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం ముల్లంగిని పీల్ చేసేసుకొని ఆనియన్స్, టొమాటో అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా తిరగమాత వేసేయడమే. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి అండ్ టొమాటో పీసెస్ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, పసుపు అండ్ సాల్ట్ ఈ 4 వేసేసి బాగా మిక్స్ చేసి ఇంకాసేపు ఫ్రై అవ్వాలి. సో మనం ఇవన్నీ వేసాం కాబట్టి పౌడర్లు కింద అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని చాలా కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ వేసేసి కాసేపు ప్లేట్ పెట్టేయాలి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలని, హై పెట్టుకుంటే మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో మూత పెట్టేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఈలోపు మనం పప్పు మొత్తం రామేసుకుందాము. సో కొంతమంది పలుకులుగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి పప్పు మొత్తం అనుకుంటారు. సో మీరు ఎలా తింటారో అలా రాముకోండి పప్పుని. దాని తర్వాత మనం ఇక్కడ మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసి కలిపేసుకోవడమే అంతే. అండ్ దీనికి మనం నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవడమే. ఇది కూడా మీరు తినే కన్సిస్టెన్సీ, సాంబార్ ఎలా తింటారో మీరు అన్ని వాటర్ యాడ్ చేసేసుకోవడమే అంతే, ఇంకేం లేదు. దీన్ని ఒక 10-15 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. కొంతమంది విజిల్ పెట్టేస్తారు ఇట్లా వెజిటేబుల్స్ కానీ నేనైతే ఓన్లీ ఈరోజు ముల్లంగి వేసాను కాబట్టి ఒక 15 మినిట్స్లో ఉడికిపోతుంది కాబట్టి డైరెక్ట్గా ఉడకబెట్టుకుంటున్నాను. సో ఇందులోకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా సాంబార్ పొడి, కొంచెం బెల్లం అండ్ కరివేపాకు రెమ్మలతో వేస్తే చాలా బాగుంటుంది. సో సాంబార్ వచ్చేసి ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ వస్తుందండి. సో ఇంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఒక 10-15 మినిట్స్ దీన్ని బాగా బాయిల్ అవ్వనిచ్చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇంక సర్వ్ చేసేసుకుంటే సాంబార్ అనేది అద్దరిపోతుంది. సో ఇందులోకి మంచింగ్, వడియాలు లేకపోతే అప్పడాలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. పనుండి కొంచెం బయటికి వెళ్తున్నాం అనమాట. సో ఆ హడావిడిలో ఇప్పుడు అప్పడాలు వేసుకునే టైం లేదు. సో అందుకని సాంబార్ అన్నంతో కానిచ్చేస్తున్నాము. వ్లాగ్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సేవ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.